సింగ్ నగర్ కాలనీని బుడమేరు వరద ముంచెత్తింది. వందలాది కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఆదేశాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా బాధితులకు సహాయం చేసేందుకు డ్రోన్లు రంగంలోకి దింపారు సీఎం. బోట్లు, హెలికాప్టర్లు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. వరద సహాయ కార్యక్రమాల్లో తొలిసారిగా డ్రోన్లు వినియోగించింది ఏపీ సర్కార్. డ్రోన్ల ద్వారా ఆహారం, మెడిసిన్, నీరు ఎలా అందిస్తున్నారో అనే విషయాలపై మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. మనం విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ సింగ్ నగర్ ప్రాంతంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. అయితే ప్రభుత్వము బాధితులకు ఆహారం అందించే ఏర్పాట్లు కూడా చేసింది. హెలికాప్టర్ ద్వారా, అలాగే డ్రోన్ల ద్వారా కూడా ఆహారాన్ని, మందులు, నీటి అందజేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక డ్రోన్లో బాధిత కుటుంబానికి పాల ప్యాకెట్ కావచ్చు, ఆహారం కావచ్చు ఎలా వెళ్తున్నాయి మనం చూస్తున్నాం లైవ్లో. అయితే ఈ డ్రోన్ ద్వారా అంటే ఏదైతే అక్కడ ఉన్నాం మనం, అక్కడ మీద ఉన్నారు చూడండి, కొద్దిగా బాధితులు ఉన్నారో ఆ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు గత 3 రోజులుగా కూడా అక్కడే ఇళ్లలో ఉన్నారు. ఆ ఇంటికి వాళ్ళకి కావాల్సిన ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, అలాగే ఏదైనా మందులు కావచ్చు, ఇట్లా డ్రోన్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఈ డ్రోన్ల ద్వారా బాధితులు ఏదైతే ఉన్నారో వాడు అక్కడ తమకు సహాయం కావాలని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు చూస్తున్నాం మనము. అయితే డ్రోన్లు ఎలా పనిచేస్తున్నాయి, ఎట్లా ఇస్తున్నారు సార్ చెప్పండి సార్. మీకు డ్రోన్లు అనేది సార్, డ్రోన్ల ద్వారా మీకు బాధితులకు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు సార్? ఏమండి, ఇక్కడ డ్రోన్స్ ఆల్రెడీ ఎగురుతున్నాయి కదండి, వెయిట్ చేయండి కాసేపు. మీకు ఎట్లా వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నారు? వాళ్ళు అక్కడ నుంచి ఫ్లాగ్ కానీ లేకపోతే హ్యాండ్స్ కానీ రైస్ చేస్తారు. రైస్ చేస్తే అప్పుడు మాకు సప్లై ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఐ సైట్ వరకే మేము డ్రోన్స్ని పంపిస్తున్నాము. సో ఐ సైట్కి బయట పంపించాలంటే షిప్స్ అలోకేట్ చేస్తున్నాం. ఆ షిప్లో డ్రోన్ని పంపించి ఎవరైతే ఉన్నారో బాధ్యతలు వాళ్ళకి పంపిస్తాం. ఓకే, మొత్తం చూసుకుంటే మటుకు ఇక్కడ డ్రోన్ల ద్వారా కూడా ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందించి ఏర్పాట్లు చేసి చెప్తున్నారు. అయితే డ్రోన్ల ద్వారా మటుకు అంటే మారుమూల ప్రాంతాలు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు కూడా ఈ డ్రోన్ల ద్వారా కూడా వాటర్, మందులు కావచ్చు, ఆహారం కావచ్చు ఇలా అందజేస్తుందని చెప్పేసి కూడా ఈ డ్రోన్లు చేసే నిర్వాహకులు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కొద్ది మంది కూడా పెద్ద ఎత్తున బాధితులు చూస్తాం మనము. వాళ్ళంతా ఇక్కడంతా గత 3 రోజులుగా ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చారు. దీని తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనకు పెద్ద ఎత్తున బాధితులు వస్తున్నారు. వాళ్ళకు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అయితే సార్ చెప్పండి సార్, మీరు ఈ డ్రోన్ల ద్వారా వాళ్ళకి ఎలా సేవ చేస్తున్నారు సార్? మీరు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మరియు ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మేము నిరంతరం 24/7 డ్రోన్స్ ద్వారా ఆహార ఫుడ్లు, అందరి పాలు కానీ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. పౌలు వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మాకు చేయవద్దు సిగ్నల్స్ ఇవ్వడం కానీ వాళ్ళకు అందరికీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి చేయడం మొత్తం చూసుకుంటే మనం ఇట్లా ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో ఆ డ్రోన్స్ ద్వారా కూడా బాధిత కుటుంబాలకు కూడా అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం కూడా డ్రోన్లు, అలాగే హెలికాప్టర్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెలికాప్టర్లతో కూడా ఆహారాన్ని కావచ్చు, ఇతర వాళ్ళకు వస్తువులు కావచ్చు, మందులు కావచ్చు, నీరు కావచ్చు అందించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలా కుటుంబాలు కూడా పైనుంచి కూడా తమకు సహాయం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి కోరుతున్నారు. ఆ దిశగా కూడా ఇక్కడ చర్యలు చెప్తున్నారు. ప్రత్యేకంగా దాదాపు కొన్ని డ్రోన్లను ఉపయోగించి ఇది 30 డ్రోన్లని కూడా ఈ సింగ్ నగర్ ప్రాంతంలో మోహరించారు. ఆ డ్రోన్ల ద్వారా కూడా మొత్తం కూడా ఆహారాన్ని యుద్ధ ప్రాతిపదికన కూడా వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం చూసుకుంటే మనం ఇక్కడ ఒకవైపు చూస్తుంటే ఇక్కడ పారిశుద్ధ్య చర్యలు కూడా చేపట్టారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద వందలాది మంది కుటుంబాలు ఉన్నట్టు వాళ్ళకన్నా ఆహారం ఇచ్చినప్పుడు దాని తర్వాత కూడా ఇక్కడ వచ్చే పారిశుద్ధ్య పని కూడా అంటే ఎలాంటి రోగాలు లేకుండా, ఎట్లాంటి మురికి లేకుండా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా పురపాలక శాఖ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ చెత్త క్లీన్ చేస్తున్నారు. ఇది మొత్తం మీద చూసుకుంటే సింగ్ నగర్లో చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే ఒక పెద్ద ఎత్తున కుటుంబాల మటుకు వీధిన పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మొత్తం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అధికారులని వార్డుల వారికి కూడా వాళ్ళకి విభజించి కూడా ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు నియమించారు. మొత్తం చూసుకున్న మటుకు అయితే కింద మూల నుండే ప్రాంతాల మటుకు ఇంకా తమకు సహాయం ఉందని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితి ఇక్కడ సింగ్ నగర్ నుంచి శ్రీనివాస్, కెమెరామెన్తో శ్రీనివాస్.